హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నిజంగానే డేంజరస్ సర్జరీయా? ఈ క్వశ్చన్ చాలా మంది వచ్చిన వాళ్ళు అడుగుతుంటారు మా దగ్గరికి. ఎందుకంటే చాలా మంది కోట్ చేసే ఇన్సిడెంట్స్ ఏంటంటే ఈ మధ్య హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వల్ల 2 చనిపోయారు అని. సో ఆ ఇన్సిడెంట్లో ఏమైంది అంటే అక్కడ చేసిన సిచ్యువేషన్స్లో అక్కడ జరిగిన ప్రొసీజర్లో స్టెరిలిటీ సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత ఆ స్కాల్ప్ ఇన్ఫెక్షన్ మొత్తం అయింది వాళ్ళకి. దానివల్ల మొత్తం బాడీలో మళ్ళీ స్ప్రెడ్ అయ్యి సెప్సిస్, దానివల్ల డెత్ అయింది. ఐడియల్గా ఇప్పుడున్న నార్మ్స్ ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఆపరేషన్ థియేటర్ సెటప్ ఉన్న చోట చేయటమే ఈజ్ ద ఐడియల్ చాయిస్. సో అలా మీరు చేయించాలనుకున్నప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడైనా అలాంటి సెటప్ ఉందా లేదా మీరు చేయించుకోవాల్సిన దగ్గర అని చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ఎవరి దగ్గర అయితే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు క్వాలిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ కానీ డెర్మటాలజిస్ట్ అయి ఉంటే మాత్రమే చేయించుకోవడం ఈజ్ అ గుడ్ చాయిస్. సో అలా చేసుకోలేకపోతే స్టెరిలిటీ మెయింటైన్ చేస్తారనేది గ్యారంటీ ఉండదు. అండ్ అన్క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ తోటి ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ నార్మ్స్ పాటించరు అండ్ మీ లైఫ్ రిస్క్ లో పెట్టుకొని చేయించుకోవాల్సిన ప్రొసీజర్ అయితే అసలు కాదు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. అందులో భయపడాల్సింది 1% కూడా ఉండదండి.